ప్రేమికుల్ని విడతీసిన పెద్దల్ని చూస్తున్నాం. ప్రేమ కథలు విషాదంగా ముగిసిన సందర్భాలు ఎన్నో. కానీ కర్నూలు జిల్లా అస్పరి మండలం కైరుపుల్లలో ప్రేమను గెలిపించుకునేందుకు పిడికల సమరం సాగిస్తున్నారు. ఇది అక్కడ వందల ఏళ్ల నుంచి కొనసాగే సంప్రదాయం. ఉగాది పండుగ తర్వాత రోజు ఈ పండుగ జరుగుతుంది. శ్రీ భద్రకాళీదేవి వీరభద్రస్వామి ఆలయానికి కొన్ని వందల ఏళ్ల చరిత్ర ఉంది. తేత్రాయుగంలో భద్రకాళీదేవి వీరభద్రస్వామి ప్రేమికుల్ని ఆలయ చరిత్ర చెప్తుంది. వారి మధ్య ప్రేమ వ్యవహారమే కాస్త గొడవకు దారితీసిందట. ప్రేమించి పెళ్లి చేసుకునే విషయంలో వీరభద్రస్వామి భద్రకాళి అమ్మవారిని కొంత ఆలస్యం చేస్తారు. దీంతో ప్రేమించి పెళ్లి చేసుకోకుండా భద్రకాళీదేవిని వీరభద్రస్వామి మోసం చేశారని అమ్మవారి భక్తులు నమ్ముతూ ఉంటారు. వీరభద్రస్వామిని పేడతో తయారు చేసిన పిడికలతో కొట్టి అవమానించాలని చూస్తారు. ఈ విషయం తెలుసుకున్న వీరభద్రస్వామి భక్తులు అమ్మవారు ఉండే ఆలయం వైపు వీరభద్రస్వామిని వెళ్లవద్దని వారించినట్లుగా ఆలయ చరిత్ర చెప్తోంది. భక్తులు చెప్పిన మాటలు వినకుండా అమ్మవారి ఉండే వీధికి వీరభద్రస్వామి వెళ్తారు. అప్పుడు అమ్మవారి భక్తులు వీరభద్రస్వామి వైపు వారిపై పిడికలతో దాడి చేసి అవమానపరిచినట్లుగా కథనాలు చెప్తుంటారు. ఈ విషయం తెలుసుకున్న స్వామివారి భక్తులు కూడా పిడికలతో అక్కడికి వెళ్లి అమ్మవారి భక్తులపై ఎదురుదాడికి దిగుతారు. అలా ఇరు వర్గాలు పిడికల సమరం సాగించినట్లుగా కథనం. పిడకల సమరంలో దెబ్బలు తగిలిన భద్రకాళి అమ్మవారు వీరభద్రస్వామి వార్ల భక్తులు ఆలయానికి వెళ్లి పూజలు చేస్తారు. అక్కడ ఉన్న విభూతిని రాసుకొని ఇరు వర్గాల భక్తులు వారి వారి ఇళ్లకు వెళ్తారు. బ్రహ్మదేవుడు తేత్రయుగంలో అప్పుడు భక్తులకు అలా చేయాలని చెప్పారట. ఇప్పటికీ బ్రహ్మదేవుడు ఆదేశాల మేరకు పిడికల సమరంలో గాయపడ్డవారు ఈ ఆచారం కొనసాగిస్తున్నారు. ఇరు వర్గాల భక్తులకు బ్రహ్మదేవుడు ఒక వరం ఇచ్చాడంట. ఆ వరం ప్రకారం విష్ణు, ఈశ్వర, బ్రహ్మదేవుళ్ల ఆలయంలో ఇద్దరు విగ్రహాలను ఏర్పాటు చేసి వారికి కళ్యాణం జరిపిస్తామని బ్రహ్మదేవుడు మాట ఇచ్చినట్లుగా ఆలయ చరిత్ర చెబుతోంది. ప్రతి ఏటా ఉగాది ఉత్సవాలలో భాగంగా స్వామివార్ల పీడికల సమరం జరిగే కొన్ని నిమిషాలకు ముందు కారుమంచి గ్రామం నుంచి ఒక రెడ్డి కుటుంబ సభ్యులు ఆలయ సాంప్రదాయం మేరకు గుర్రంపై కైరుపుప్పల గ్రామానికి ఊరేగింపుగా చేరుకుంటారు. ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం గ్రామస్తులు ఇరు వర్గాలుగా విడిపోయి పిడికలతో కొట్టుకుంటారు. ఈ సాంప్రదాయ క్రీడను కొన్ని తరాలుగా గ్రామస్తులు జరుపుకోవడం విశేషం. దీన్ని చూడ్డానికి వేలాది జనం తరలి వస్తుంటారు. పిడికల సమరం ముగిసిన తెల్లవారుజామున శ్రీ భద్రకాళి అమ్మవారికి వీరభద్ర స్వామివారికి అంగరంగ వైభవంగా కళ్యాణం జరిపిస్తారు. కరుపొల గ్రామంలో శ్రీ వీరభద్రస్వామి భద్రకాళి అమ్మవార్ల ఆలయంలో విష్ణు, ఈశ్వర, బ్రహ్మ విగ్రహాలు ఉండడం ప్రత్యేకత. ఆలయంలో మొదట త్రిమూర్తులు ఉండేవారని, త్రేతాయుగంలో బ్రాహ్మణులు నిర్వహించే ఆగ్రహం గ్రామం అని, కాలక్రమేణా ఆ గ్రామం కైరుప్పల మారిందని ఆలయ పురాణంలో ఉంది. కైరుప్పలో జరుగుతున్న ఈ బ్రహ్మోత్సవాలకు ముఖ్య కారణం పిడకల సమరం. ఈ పిడకల సమరం అనేది త్రేతాయుగం నాటి ముందు జరిగిన కథ. ఈ నుగ్గులాట అనేది పూర్వం వీరభద్రస్వామి భద్రకాళిపై మనసు పడడంతో ఆమె నిరాకరించింది. అదే వీరభద్రస్వామి వృషభాలతో ఉన్న పేడను తీసి వీరభద్రస్వామిపై వేయడానికి వెళ్ళింది. ఆ పేడ కాస్త వాయుదేవుని సహాయంతో పిడకలుగా మారి వీరభద్రు నుంచి దూరం పడ్డాయి. అదే ఒక ఆచారంతో ఇప్పటికే అలాగనే నడుస్తుంది. అదేవిధంగా ఇక్కడ భద్రకాళి వీరభద్రేశ్వర స్వామి వారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతుంది. తదనంతరం రథోత్సవం, భద్రకాళి సొమ్ము దోచుట, ఈ ఆలయంలోని బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. ఇది కైరుపుల గ్రామము, ఆస్పరి మండలము, కర్నూలు జిల్లా. ఉగాది పండగకి బ్రహ్మోత్సవాలు ఇక్కడ మొదలెడతామండి. ఉగాది పర్వదినము నుగ్గులాట ఉంటుంది. ఉగాది మరుసటి రోజు పంచమి రోజు 3వ తారీఖు రథోత్సవం ఉంటుంది. అమ్మవారిది భద్రకాళి సమేత వీరభద్రస్వామి పార్వతీ పరమేశ్వరులు రథోత్సవం ఉంటుంది. పూర్వం ఇది త్రేతాయుగం నాటి త్రిశంకు మహారాజు నిర్మించిన యుగం నాటి దేవాలయము. యుగాలు గడిచినా కూడా అలాగే చెక్కు చెదరకుండా దేవాలయం అలాగే ఉంది. అలాగే అభివృద్ధి చెందుతూ చాలా ఆనందంగా బ్రహ్మోత్సవాలు జరుపుకుంటారు ప్రజలు.